యువతులు పెళ్లి కాకముందు ఒక్కొక్కసారి ఈ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ పిల్స్ వాడుతున్నారు కదా, సో ఇవి వాడడం అనేది మంచిదేనా? సో దీని మీద అవగాహన కల్పించండి. ఇది వాడినప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైనా ఉమెన్ వాళ్ళ రైట్ ఎప్పుడు కావాలి ప్రెగ్నెన్సీ ఎప్పుడు వద్దు అని చూస్ చేసుకోవడం. కానీ ఈ పోస్ట్ కాయిటల్ పిల్స్, ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ అనేవి యుఎస్ యూకేలో చాలా ఉన్నాయి అన్నమాట వాడడము. ఈ మధ్య మన దగ్గర కూడా దొరుకుతున్నాయి. కానీ వీటిలో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక ట్యూబ్లో వచ్చినట్లయితే, అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము, అలాంటి ప్రెగ్నెన్సీని ఇది ప్రివెంట్ చేయలేదు ఈ ట్యాబ్లెట్. అదే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే చాలా ప్రమాదం. ఆ ట్యూబ్ రప్చర్ అయినా ఆ అమ్మాయి ప్రాణాని మీదకే వస్తుంది. అందుకని ఎప్పుడు అయినా కూడా ప్రాపర్ కాంట్రసెప్టివ్ వాడడం బెటర్. అంటే ముందు నుంచే పిల్లలు కాకుండా ఉండాలి అంటే ఏమి ట్యాబ్లెట్స్ వాడాలి అంటే, డైలీ వాడే పిల్స్ ఉంటాయి చాలా లో డోస్వి, అవి వాడుకోవడం సేఫ్. ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ వల్ల కొన్నిసార్లు గర్భసంచి వీక్ అవ్వడము, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, అవి వాడి సక్సెస్ఫుల్ అయినా కూడా నెక్స్ట్ 2-3 months దాకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం, వాటి వల్ల అన్నెసెసరీగా రేపు పిల్లలు అవ్వడానికి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ రావడం కూడా చూస్తున్నాం. అంటే ఎప్పుడో ఒకసారి వాడిన వాళ్ళల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. కాబట్టి మన దగ్గర అసలు సజెస్ట్ చెయ్యట్లేదు అవి వాడమని, రెగ్యులర్ కాంట్రసెప్టివ్లో ఉండమని చెప్తున్నాం. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.